నిన్న ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో కేకేఆర్ ఒక ఘన విజయం సాధించింది. ఈ విజయము ఒక కేకేఆర్కే కాదు, కింద ఉన్న టేబుల్ బాటంలో ఉన్న అన్ని టీములకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాప్ 3 టీమ్స్ ఎక్కువగా గెలుస్తూ ఒక టీం టాప్ 4లో ఉండేది. ఓడిపోతూ ఉంటే ఈ ఆర్సీబీ మరియు ఎంఐ వంటి డీసీ ఇటువంటి టీమ్స్కు చిన్న హోప్ అనేది ఉంటుంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. లేకుండా వీరు కింద నిన్న డీసీకి కూడా గెలిచి ఉంటే తారుమారయ్యేది పాయింట్స్ టేబుల్. నిన్న టాస్ గెలిచిన ఢిల్లీ మాత్రం సర్ప్రైజింగ్గా బౌలింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ ఒక మంచి చేసింగ్ పిచ్. మనం లాస్ట్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో చూసుకుంటే ఏకంగా 261 రన్లే చేశారు. కానీ రిషబ్ పంత్ ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నాడో ఎవరికి అర్థం కాలేదు. కానీ అతడు ఒక రీజన్ చెప్పాడు. కేకేఆర్ పిచ్ స్లోగా ఉంది, పోను ఇంకా స్లో అవుతుంది అని అనుకొని రిషబ్ పంత్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ అది రివర్స్ అయ్యింది. ముఖ్యంగా కేకేఆర్ బౌలర్స్ ఏమన్నా బౌలింగ్ పర్ఫామ్ చేశారా? మామూలు బౌలింగ్ పర్ఫామ్ చేయలేదు. వాళ్ళు మాత్రం వచ్చిన బ్యాటర్ని వచ్చినట్టే ఎన్నికి పంపించేశారు. ఒక్క బ్యాటర్ని కూడా ప్రాపర్గా సెట్ అవ్వనివ్వలేదు. ఒక కుల్దీప్ యాదవ్ మాత్రం మంచిగా రన్స్ కొట్టాడు. అతడే వాళ్ళ బ్యాటింగ్ స్టేబుల్లో ఎక్కువ రన్లు కొట్టింది అతడే. ఇక ఓపెనర్స్ అయిన పృథ్వీ షా మరియు జేక్ ఫ్రీజర్ మాత్రం స్టార్టింగ్లో అంత మంచిగా కనపడినా కూడా వాళ్ళు స్టార్ట్ని క్యారీ ఓవర్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ పృథ్వీ షా ఆడిన ఫస్ట్ ఓవర్ అయితే ఏకంగా 3 4లు కొట్టాడు. దాని తర్వాత చూస్తే ఇతడు మంచి విధ్వంసకరపు ఇన్నింగ్స్ ఆడతారు అని అందరు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ డౌన్ ద లెగ్స్ పోయే బాల్ని టచ్ చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన షై హోప్ నిలబడి మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడు అని అనుకుంటే ఆ తర్వాత కూడా వైభవ్ అరోరా ఒక ఎక్సలెంట్ బాల్ వేసి అతన్ని అవుట్ చేశాడు. ఇటువంటి బాల్స్ టెస్ట్ మ్యాచ్లలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలరు బౌలర్లు. కానీ వైభవ్ అరోరా T20 కూడా ప్రొడ్యూస్ చేసి అతన్ని ఒక బ్రిలియంట్ బాల్తో అవుట్ చేసేసాడు షై హోప్ని. ఇక డీసీ అయితే వాళ్ళ స్కోర్ బోర్డ్ చూసినట్లయితే 2 ఓవర్లకి 17 రన్లకు ఒక వికెట్ నష్టపోతే సరిగ్గా 4.3 ఓవర్ల దగ్గర 52 రన్లకి 3 వికెట్లు నష్టపోయారు. స్పామ్ ఆఫ్ 1.3 ఓవర్స్లో చాలా పెద్ద నష్టమే జరిగింది ఢిల్లీకి. 6.2 ఓవర్ల కల్లా హాఫ్ ఆఫ్ ద ఢిల్లీ బ్యాట్స్మెన్స్ని పెవిలియన్కు పంపించేశారు కేకేఆర్ బౌలర్స్. ఇలా పంపించడానికి ముఖ్య కారణం వరుణ్ చక్రవర్తి. ఏమన్నా బౌలింగ్ వేశాడు. అతడు 3 వికెట్లు తీశాడు. తీసింది కూడా ఆషామాషి వికెట్లు కాదు. ఎంతో మంచి ఫామ్లో ఉన్నారు. రిషబ్ పంత్ వికెట్ మరియు స్టప్స్. అతడు కూడా ఎటువంటి విధ్వంసకరపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు మనందరం చూస్తున్నాము. సరిగ్గా అతడు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి వచ్చి మంచి పని చేశాడు. ఇక లాస్ట్లో వచ్చిన కుల్దీప్ యాదవ్ అయితే చాలా ఇంప్రెసివ్గా కనపడ్డాడు. 35 రన్లు వాళ్ళ బ్యాటర్స్ ఎవరు చేయలేనిది ఇతడు చేసి చూపించాడు. ఎవరు ఆ పిచ్ పైన నిలబడలేకుంటే కుల్దీప్ యాదవ్ నిలబడి ఎలా బ్యాటింగ్ ఆడాలో చేసి చూపించాడు. 5 4లు ఒక సిక్సర్తో మంచి క్యామియో అయితే ఆడి చూపించాడు కుల్దీప్ యాదవ్. ఇక కేకేఆర్ 153 రన్లతో చేసింగ్కి దిగిన కేకేఆర్ మాత్రం ఓపెనింగ్ స్టార్ట్ మాత్రం ఎక్సలెంట్గా అందించారు ఫిల్ సాల్ట్ మరియు సునీల్ నారాయణ్. వీరిద్దరూ పవర్ ప్లేలోనే 79 రన్లు కొట్టారు. ఈ 79 రన్లలో అయితే ఫిల్ సాల్ట్ది పూర్తి డామినేషన్ అయితే కనపడింది. ఎంతలా అంటే అది సునీల్ నారాయణ్ కేవలం 14 రన్లు మాత్రమే కొట్టాడు ఈ 79 రన్లలో. ఇతడు పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేసాడు ఫిల్ సాల్ట్. అతడు కూడా మంచి బ్యాటింగ్ కనపరిచాడు. 7 4లు 5 సిక్సర్లతో చాలా మంచి బ్యాటింగ్ ఆడాడు ఫిల్ సాల్ట్. ఇన్ఫ్యాక్ట్ అతడు ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసేసాడు. ఢిల్లీ ఫీల్డింగ్ కూడా అంత అద్భుతంగా ఏం లేదు. చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు, ఎన్నో మిస్ ఫీల్డ్ చేశారు. కానీ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అయితే సెట్ చేశాడు. ఇక పవర్ ప్లే తర్వాత చూస్తే వెంటనే 2 వికెట్లు పడ్డాయి. 1 డౌన్లో అయితే రింకు సింగ్ వచ్చాడు. ఇది చాలా ఇంప్రెసివ్. బహుశా అతడికి ఈ సీజన్లో అంత మంచి బ్యాటింగ్ రాలేదని ఈ మ్యాచ్లో అప్ ద ఆర్డర్ పంపించినట్టున్నారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మరియు వెంకటేష్ అయ్యర్ వీరిద్దరు కలిపి లాస్ట్ మంచి ఫినిషింగ్ పార్ట్నర్షిప్ అయితే అందించారు. 43 బాళ్లలో 57 రన్లు కొట్టి మంచి పార్ట్నర్షిప్ని అయితే కొనసాగించారు. ఈ పార్ట్నర్షిప్లో శ్రేయస్ అయ్యర్ 23 బాళ్లలో 33 రన్లు కొట్టగా వెంకటేష్ అయ్యర్ 23 బాళ్లలో 26 రన్లు కొట్టారు.
ఇక ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక అక్షర్ పటేల్ తప్ప ఎవ్వరూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కుల్దీప్ యాదవ్ మ్యాచ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అక్షర్ పటేల్ అయితే మంచి బౌలింగ్ వేశాడు. వేసిన 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి ఎకానమీ అయితే కేవలం 6.2గా మెయింటైన్ చేశాడు. వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ పవర్ ప్లేలో కొన్ని మంచి క్యాచ్లు అయితే ప్రొడ్యూస్ చేయగలిగారు, కానీ ఎవరు పట్టలేకపోయారు. నిన్న మ్యాచ్ మొత్తంలో చూసుకుంటే 2 టీములు చాలా ల్యాప్సెస్ అయితే కనబడ్డాయి ఫీల్డింగ్లో. రిషబ్ పంత్ది ఏకంగా 3 సార్లు క్యాచెస్ డ్రాప్ చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కేకేఆర్ కూడా చాలా మిస్టేక్స్ అయితే చేశారు ఫీల్డింగ్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.